మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలోని ఘట్కేసర్ సర్కిల్ ఎద్దులాబాద్ డివిజన్ ఆవాషాపూర్లో ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు పేదలకు మంజూరైన ఇళ్లకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి కావడి మాధవరెడ్డి ఈరోజు దగ్గరుండి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఎప్పుడూ పేద ప్రజల పక్షాన ఉంటుందని స్పష్టం చేశారు. పేదల అభివృద్ధి తమ ప్రధాన ఎజెండాని ఇప్పటికే ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు అందజేస్తామని, ఇంకా ఇండ్లు రాని వారు ఎవరూ ఇబ్బంది పడకూడదని, త్వరలోనే వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జంగయ్య, వెంకటరెడ్డి, శంకర్ గౌడ్, సల్మాన్, వామన్ రెడ్డి, బాబా, మల్లారెడ్డి, నరసింహనాయక్, సోనియా నాయక్, అక్బర్ మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. రారా బుచ్చి, అరే నిలబడరా, నువ్వు శాల్వే కప్పుకొని నిలబడతారా? नाड़ वारो कम लाएगा ना, शालो ले वार लेना करता एक ही पर शालो आते हां उच्च मेरा कृष्ण आओ तमेवं विद्वान् विरोधान्यवन्थाय विद्याधीनायाः मनमे सुपिट आर्जिपिटम मंगलनीराजनदेवं दृश्यामि महा नमस्कारान् समर्पयामि नमस्कारोमि उपागुंडुवा विनायकड़ा बागुंडुवा ओम ध्रुवं धैराधावर्णो ध्रुवं देवो धनमिडकं ध्रुवं देवो बृहस्पति द्रौपदीपनैवेद्यं ताम्बूल सुवर्ण दक्षिणां समर्पयामः नमस्कारां समर्पयामि ఇంద్రమ్మ ఇల్లు సార్ వెంకరెడ్డి సార్ ఇచ్చిండు. ఇల్లు లేకపోతే ఇల్లు ఇచ్చిండు. ఊరోళ్ళు కూడా కొన్ని సాయం చేసి 10 లక్షలు ఇచ్చిండు. ఇంద్రమ్మ ఇల్లు నడుపుతుంది. చాలా రోజులు అయినా ఇల్లు లేక రేవంత్ రెడ్డి ఇచ్చిండు. ఊరోళ్ళు కూడా కొన్ని సాయం చేసారు. వాళ్ళు కూడా వచ్చారు, ఇంటికి వచ్చి మంచిగా చెప్పారు. వాళ్ళు కూడా సాయం చేశారు. మాధవరెడ్డి పటేల్ వచ్చి, జంగే వచ్చి, గోరేపడు పటేల్ అందరూ వచ్చి సాయం చేశారు. మంచి చేశారు. 5 లక్షలు ఇస్తాను, ఇల్లు కట్టుకుంటున్నాం. ఊరోళ్ళు కూడా సాయం చేశారు. మంచి ఊరోళ్ళు కట్టుకుంటున్నాం. గోరేపడు వాళ్ళందరూ వచ్చి మన మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మున్సిపల్ పరిధి ఎద్దులాబాద్ డివిజన్లో ఔషాపూర్లో ఈరోజు 4 ఇందిరమ్మ ఇండ్ల బునాది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాధవరెడ్డి గారు, అలాగే మాజీ వార్డు సభ్యులు కంచర్ల వెంకటరెడ్డి గారు, అలాగే బాబా గారు, మరి అక్బర్ గారు, మరియు మా గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. ఎలక్షన్ల ముందు అయితే ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాను హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మా నియోజకవర్గానికి మరి 3,500 ఇండ్లు ఇస్తానని ఆ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే ఇది 2వ విడత. మాకు మొన్న 8 మాకు శాంక్షన్ అయినాయి. అందులో భాగంగా 4 ఈరోజు ముగ్గులు పోయడం జరిగింది. మరి ఇంకా రేపు 3వ విడతల మళ్ళీ మా ఔషాపూర్ గ్రామంలో ఇల్లు లేని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. మేమందరం వాళ్ళకు ఇప్పించడం జరుగుతుంది. మరి నాకు ఈ అవకాశంలో ధన్యవాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు ఔషాపూర్ గ్రామంలో ఎద్దులాబాద్ డివిజన్ ఔషాపూర్ గ్రామంలో 4 ఇండ్లకు ముగ్గు పోసడం జరిగింది. ఇంకా కూడా మాకు శాంక్షన్ చేయడానికి వజ్రేష్ యాదవ్ గారిని, మా పార్టీ అధ్యక్షుల వారిని కూడా ఇంకా చాలామంది కట్టుకునే వాళ్ళు గరీబోళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ గ్రామంలో. వాళ్ళు కట్టుకుంటేందుకు రెడీ ఉన్నారు. కాబట్టి ఇంకా కూడా మాకు ఈ పేదవారికి ఈ ఇండ్లు శాంక్షన్ చేసి ఇవి తొందరగా కంప్లీట్ చేయడానికి
మేము అందరం కృషి చేసి కట్టుకున్న వాళ్ళందరికీ అభినందనలు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు మల్కాగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి హైదరాబాద్ డివిజన్లో ఔషాపూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ళ ముహూర్తం ముగ్గు చూసుకునే కార్యక్రమం జరిగింది. మరి ఈరోజు ఇందిరమ్మ ఇల్లు సంబంధించి 4 ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ముగ్గులు పోసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి బట్టి ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ముందుకు దూసుకెళ్తూ ఉంది. మరి ఇందిరమ్మ ఇల్లు కానీ, మరి వైట్ రేషన్ కార్డులు కానీ, మరి అదేవిధంగా ఆర్టీసీ బస్సు కానీ, ఉచిత విద్యుత్తు కానీ, ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వం పేదలకి అందిస్తూ ఉంది. మరి అదేవిధంగా రాబో రోజుల్లో ఇది నిరంతరం ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మరి ఆదిలాబాద్ డివిజన్ లోపల ఇప్పటివరకు దాదాపు 200 పైన ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది. మరి అందరూ కన్స్ట్రక్షన్ పరిధిలో కట్టడం జరుగుతూ ఉంది. మరి ఇక ముందు కూడా మరి ఆదిలాబాద్ డివిజన్ లోపల ఇంకా మరిన్ని ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి స్థలాలు లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఇంకా ఎక్కువ రానీకి మనము ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ఈ లబ్ధిదారులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం.